హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నది. సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. కారం, ధనియా పౌడర్, పెప్పర్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ హాఫ్ ముక్క చాలు. వీటినన్నిటిని బాగా కలపాలి. కలిపేసిన ప్రతి ముక్కకి పేస్ట్ మసాలా మొత్తం ఇలా శుభ్రంగా పట్టించేసి ఒక 5 minutes ఉంచేసి దాంట్లో ఏం చేయాలంటే మళ్ళీ కార్న్ఫ్లోర్ కూడా పైన వేసుకొని మంచిగా ఇలా పట్టేసింది కదా, మసాలా మొత్తం మంచిగా పట్టింది. ఇలా ఒక 10 minutes ఉంచండి. ఇందులోనే ఇప్పుడు గుడ్డు ఒకటి పగలగొట్టి వేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ మంచిగా కలపండి. మళ్ళీ ఇందులో కార్న్ఫ్లోర్ కూడా ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ కూడా దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఒక్క 10 నిమిషాలు వదిలేయండి. సేమ్ మళ్ళీ ఇలా మంచిగా కోట్ చేసుకున్నాం కదా, మంచిగా మ్యారినేట్ చేసేయాలి. ఇలా చేసేసాం కదా, దీన్ని ఇలా కళాయిలో ఆయిల్ వేసుకున్నాం. నేనైతే చాలా తక్కువ వేస్తానండి, ఎందుకంటే అన్నెసరీగా ఎందుకు వేస్ట్ చేయడం ఆయిల్ కదా, అందుకని తక్కువ ఆయిల్ వేస్తాను. ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది. ఈ పీస్ ఇలా తీసి మంచిగా వేపాలి. ఇంకొంచెం గోల్డెన్ కలర్ వస్తే దాన్ని మంచిగా మనం తీసేయచ్చు. ఇదిగోండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, బాగుంది. తీసేద్దాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నీ కలిపి వేసేస్తున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేపాలి. ఏ ఐటెం అయినా కూడా మీడియం ఫ్లేమ్లో పెడితే వేస్తేనే బాగుంటుంది. దానివల్ల మంచిగా లోపల కూడా మంచి ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇంకా సన్నగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, కానీ నా పిల్లలు కట్ చేశారనమాట. ఇది వాళ్ళు చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు, ఏంటంటే వాళ్ళ చేత వాళ్ళు తిని చేసుకోవాలి అని. నా అంతవరకు మీకు అవసరం లేదులే, జస్ట్ మీరు కట్ చేసి ఇవ్వండి చాలు, మీ ఎక్సైట్మెంట్ నేను ఎందుకు ఆపాలి అని. సో దట్ వాళ్ళు చేశారు, కట్ చేసి ఇచ్చారు పీసెస్లో. అందుకనే ఇలా కొంచెం అటు ఇటు అయింది. తర్వాత నా వాయిస్ కొంచెం మీకు డిస్టర్బెన్సే అనిపిస్తే సారీ అండి, ఎందుకంటే మాది రోడ్డు పక్కన అనమాట. సో దట్ అవి వెహికల్ సౌండ్స్ అలా వస్తూనే ఉంటాయి. ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, పెప్పర్ కలిపి బాగా పెట్టుకోవాలి. అదండి మసాలా రెడీ అయింది కదా, ఇది పక్కన పెట్టుకోండి.
స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 2 నిమిషాలు ఆగండి. నేను ఇందులో సోయా సాస్ వాడుతున్నాను. ఇలా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఏదైతే ఉంచామో కర్డ్తోని మసాలా పేస్ట్ అది వేసుకోవాలి. ఈ పౌడర్ ఇది పేస్ట్ అన్నమాట. ఇది వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్గా అండ్ పేస్ట్ మసాలా పేస్ట్ సెపరేట్గా అయ్యేంత వరకు ఇలా కాసేపు ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేదా హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు. ఈ రెండు సెపరేట్ అయిపోవాలి. కర్డ్ తర్వాత ఆయిల్. హీట్గా రెడ్ చిల్లీ సాస్ అండి ఇది. రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను నేను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, వాళ్ళకి కొంచెం స్వీట్నెస్ కొంచెం హాట్ అన్నీ కలుస్తాయి కదా, వాళ్ళకి నచ్చుతుందని. దేనికి దానికి ఇప్పుడు సెపరేట్ అయిపోయినాయండి. సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసుకుని ఉన్నాం కదా, ఈ చికెన్ ఏదైతే ఉందో దాన్ని అలా నెమ్మదిగా ప్లేస్ చేసేయాలి. ఇలా లుక్ సో యమ్ యమ్ యమ్. టూ గుడ్ యాక్చువల్లీ కలర్. మొత్తం పీసెస్ అన్నిటికి మసాలా అది పట్టేలా పెట్టుకోండి. ఒక 2 నిమిషాల నుంచి ఒక 5 నిమిషాల వరకు ఇలా కుక్ చేసి ఉంచేయండి. లాస్ట్గా కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం అటు ఇటు చేసేయండి, కలపండి. కలిపేసి వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అసలు ఆసమ్ ఉంటుంది. అంతేనండి, యమ్మీ యమ్మీ చికెన్ మ్యాజిస్టిక్స్ రెడీ అయిపోయి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.